మనస్పర్ధలు కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులు భార్యాభర్తలకు మానసిక నిపుణులు మహిళా ఎస్ఐ పర్యవేక్షణలో కౌన్సిలింగ్ ఇప్పించి వారిని కలిసే ప్రయత్నం చేపించేందుకు ప్రారంభించినటువంటి భరోసా కేంద్రం సత్ఫలితాలను ఇస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో భరోసా కేంద్రంలో ఒక్కటైన 43 జంటలతో బుధవారం సమావేశం నిర్వహించి వాయినాలు అందించారు ఎస్పీ జానకి షర్మిల. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంపత్య దీపం పేరుతో జిల్లాలో ఇప్పటివరకు 110 జంటలను ఏకం చేసి వారికి భరోసా కల్పించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. మహిళల భద్రతకు భరోసానిస్తూ బాధిత మహిళలను పిల్లలు హక్కులు చేర్చుకొని కొన్నంత ధైర్యాన్ని ఇస్తున్న పోలీసు బృందాన్ని ఆమె అభినందించారు. కలిసిన ఏకమైన జంటల్ని తాంబూలం ఇస్తూ వాయినం ఇస్తూ మళ్ళీ ఎన్ని తుఫాన్లు వచ్చినా ఒకరిని వదిలిపెట్టకుండా నేను వచ్చిన కొత్తలో చాలా మంది ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ నాకు దగ్గరికి వైఫ్ అండ్ హస్బెండ్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. రెగ్యులర్ పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో అంతసేపు వాళ్ళ మాటలు వినడానికి లేదా మళ్ళీ పిలిచి కౌన్సిలింగ్ చేయడానికి టైం ఉండదు. సో మేమేమనుకున్నామంటే భరోసా సెంటర్లోనే ఇంకొక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. షీ టీమ్స్ మెంబర్స్ని యూజ్ చేసుకొని ఇంకా కొంతమంది విమెన్ పీసీలు, ఉమెన్ ఎస్ఐలు వాడుకుంటూ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ కంపల్సరీ చేయాలి అనేసి అనుకొని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా అంటే ఈరోజు ఊరికే నన్ను అందరూ పొగుడుతున్నారు, కానీ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని కన్విన్స్ చేయడము అనేది చాలా హెర్క్యులియన్ టాస్క్. అది చాలా హ్యాపీగా ఉంది. విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడం అంటే అది జనరల్గా చాలా కష్టం, కానీ మా పోలీస్ వాళ్ళ కౌన్సిలింగ్ వల్ల జంటలు కలిసారంటే నిజంగా ఆనందపడాల్సిన విషయం. ఎందుకంటే జనరల్గా పోలీస్ వాళ్ళు రఫ్గా హ్యాండిల్ చేస్తారు ఇలా అంటారు, బట్ ఇట్లా ఫ్యామిలీని కలపడం అంటే ఒక్క భార్యాభర్తలు కలవడమే కాదు, ఆ కుటుంబం మొత్తం రెండు కుటుంబాలు కూడా కలవడం. అలాగే ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ఏదో చిన్న ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, చిన్న విషయాలకి గొడవలు పడకుండా, చిన్న విషయాలకి పోలీస్ స్టేషన్స్కి రాకుండా మనలో మనం ఎలా సర్దుకోవాలన్న దాని మీదనే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. సరే, తెలుసో తెలియకో తప్పులు జరగడం వల్ల పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా కౌన్సిలింగ్ జరిగి మీరందరూ కలిసి ఉన్నారు అని అంటే